ఇవన్నీ చేయాలంటే మీకు తెలుసు, రేపు వచ్చే 5 సంవత్సరాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. మనం సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు 350 సీట్లతో వస్తున్నారని ప్రతి సర్వే చెప్తా ఉంది. ఇలాంటి అప్పుడు వారితో విభేదించే కన్నా స్నేహపూర్వకంగా ఉండి కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలో అవన్నీ తీసుకొచ్చి, కేంద్రంలోనే కాదు ఢిల్లీలో మనం ఎక్కడికి పోయినా కూడా మనం ఆ ప్రభుత్వంతో అసోసియేట్ అయ్యాము అంటే ఒక పని జరుగుతుంది. లేకపోతే ఒక్క చిన్న అడ్డుపుల్ల వేసి, మీకు తెలుసు గవర్నమెంట్ అధికారులు వాళ్ళు చేయకూడదు అనుకుంటే మిమ్మల్ని ఎన్నిసార్లు తిప్పుతారు ఆఫీసుల చుట్టూ. వాళ్ళ ఈగో సాటిస్ఫై అయ్యి వాడి డబ్బు వచ్చేదాకా తిప్పుతూనే ఉంటారా లేదా? మరి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో అంత అధికారంలో ఉంటే ఏం ఉపయోగం? మేము ఎంపీలం అయి మేము ఎంపీలం అయితే మీకు మంచి జరగాలి, అంతేగాని మైక్ ఉంది కదా అని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ 2 నిమిషాలు మీరు ఆనందపడతారు తప్పించి మీ పేదరికం ఎలా పోతుంది? ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఆయన తగ్గి, ఎందుకంటే ఆయన నేషనల్ లీడర్, ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని శాసించారు. శాసించిన వ్యక్తి కూడా మీ అందరి గురించి మనందరి గురించి తగ్గి ఎన్నో అవమానాలు భరించి ఈ రోజు ఈ పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి మీరు అందరూ పెద్ద హృదయంతో అర్థం చేసుకోండి. అయితే మీకు ఒకటే మాట ఇస్తా ఉన్నాం, కిలారి రోసయ్య గారు లాగా జగన్మోహన్ రెడ్డి 3 క్యాపిటల్స్ అంటే దాన్నే ఒక ఎజెండాగా చెప్పుకుంటూ సమర్థించే వ్యక్తిని కాదు నేను. ఈ రోజు రాజకీయం ఎంత ఖర్చు అయిందో కూడా మీకు తెలుసు, ఎంత శ్రమతో కూడిందో కూడా తెలుసు. 3 నెలల నుంచి విపరీతంగా కష్టపడి ప్రతిరోజు జనంలో ఉంటా ఉన్నాం. రేపు గనక మీ హక్కులకు కానీ స్వేచ్ఛకు కానీ భంగం కలిగితే రాజీనామా లెటర్ తీసుకెళ్లి స్పీకర్ మొహాన కొడతానని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఈ ఎంత కష్టమైనా సరే ఎవ్వరికి అన్యాయం జరగనివ్వను. అది శ్రావణ్ కుమార్ గారిని కానీ నన్ను కానీ దాటుకొని వెళ్ళాలి. ఈ రాష్ట్రంలో వేరే వాడు ఎవ్వడు కాలు పెట్టలేడు. అది మీరు అర్థం చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అల్లా సాక్షిగా మీకు నేను ప్రమాణం చేస్తా ఉన్నా.